ఇదేంది? రోజు రోజుకి బరి తగ్గించిపోతున్న వాసవి సరోవరట. రంగనాథ్ సాబ్ ఇదర్ దేఖోస్ జరా. దేక్తనే ఉన్నాడు సారు. ఎప్పుడైతుందో మరి అది ఇంకా లేదు. కానీ ఇప్పుడు ఇంత జరుగుతుందా? చెరువులు కబ్జాలు చేస్తున్నారు, చెరువులు మింగేస్తున్నారు అని ఇంత మనం మాట్లాడుతున్నామా? ఈ క్షణానికి కూడా అక్కడ పోతే పనులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎట్లా జరుగుతున్నాయి పనులు? ఎవరి ప్రోద్బలంతో, ఎవరి ప్రోత్సాహంతో జరుగుతున్నాయి? కేటీఆర్ రాసిచ్చిన చెరువులు ఇవన్నీ. ఇది కూడా ఒక చెరువే. మైసమ్మ చెరువు అన్నది కేటీఆర్ వాసవి గ్రూప్కి ఇచ్చేసిండు. సిఎస్ఆర్ కింద డెవలప్ చేయని గ్రీన్ పెన్తో సంతకం పెట్టి ఇచ్చేసిండు. చెరువులు కబ్జా చేయమంటే ఏంది? చెరువులు డెవలప్ చేయమంటే ఏంది? తన కోసం డెవలప్ చేసుకోవడం అన్నమాట, తన కోసం వాడుకోవడం. లేక్ వ్యూ సిటీ అని పెట్టి పెద్ద పెద్ద టవర్లు కట్టి అవి అమ్ముకొని వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకొని వానికింత వీనికింత పంచడం. మరి ఇప్పుడు హైడ్రా అంటున్నారు కదా, ఈ హైడ్రా ఏం చేస్తుంది? మరి అక్కడ పనులు అవుతున్నాయి కదా అంటే, మరి హైడ్రా అధికారులు హైడ్రా డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉంటుందని అనుకోవాలనా? మరి అదే అనుకోవాల్సి వస్తుంది కదా. మరి చెరువును ఎందుకు కాపాడతలేరు? ఇంత పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటే. ఇప్పుడు ఒక్క టవర్ అన్న కూల్చిరండి, ఒక 30 అంతస్తుల టవర్. ఇప్పుడు ఆక్యుపెన్సీ ఉన్నవి ఎప్పుడో కట్టినాయి, సరే వదిలేయండి. ఆక్యుపెన్సీ జరగనివి, ఈ రకంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నవి కూలగొట్టిన సందర్భం ఒక్కటన్నా ఉందా హైడ్రా ఏర్పాటైన తర్వాత? నాకైతే రేకుల షెడ్లే కనిపిస్తున్నాయి ఆడ ఈడ. ఒక్క టవర్ కూలలే ఇంతవరకు. ఒకటి 2-3 బ్లాకులు బిల్డింగులు కనిపించినాయి, 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు 2-3 కూలగొట్టిరు. మరి ఇవెందుకు కూలుతలేవు? చెరువులో కట్టట్లేదా? మీరు అక్కడ పోయి ఓపెన్గా చూసినా చెరువే కనిపిస్తుంది. మూసాపేటలోని మైసమ్మ చెరువులో నిర్మాణాలు చేపట్టిన విజయ్ కుమార్ దొడ్డిదారిన దర్జాగా నిర్మాణ అనుమతులు పొందిన కబ్జాల వీరుడు. హెచ్ఎండిఏ లేక్ ఐడి 4800లో గల మ్యాప్ చూస్తే కళ్ళు చెదిరే దృశ్యం. ఆయన గారు చేస్తున్న నిర్మాణం ఎఫ్టీఎల్లో కనిపిస్తున్న వైనం. నేటికి కేసులు నమోదు చేయని ఇరిగేషన్, రెవెన్యూ, హైడ్రా అధికారులు. వాసవి అధినేతకు రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అంటే ఇతగాడికి లెక్కలేదా? జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి సిటీ ప్లానర్ గంగాధర్ ఇచ్చిన అక్రమ అనుమతులు కనబడట్లేదా? నిర్మాణ అనుమతులు రద్దు చేసి చర్యలు చేపట్టకపోవడంలో మతలబేంటి? ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్న సామాజికవేత్తలు. బడాబాబులకు ఒకరులు, సామాన్యులకు ఒకరులా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇతగాడిపై చర్యలు తీసుకోవాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు చెరువు ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్స్ ల్యాండ్స్ కావండి. చెరువు చుట్టుపక్కల చెరువులో కూడా సర్వే నెంబర్స్ ఉంటాయి. ఏక్సాల్ పట్టా అంటారు. అంటే రైతులు చెరువు నిండినప్పుడు వదిలేస్తారు, చెరువులో వాటర్ లేనప్పుడు వెళ్ళి వ్యవసాయం చేసుకోవచ్చు. ఆ పట్టాలు రైతుల పేర్ల మీదనే ఉంటాయి. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఈ చెరువు చుట్టూ ఉన్న భూమి మాదే అని చెప్పి వాళ్ళు ఏమవుతుంది, మిగతా వాళ్ళు ఎప్పుడైతే ఈ కంపెనీలు వీళ్ళు కబ్జాలు చేయడం స్టార్ట్ చేస్తారో, ఈ జనం కూడా, ఇండ్లు లేని వీళ్ళంతా కూడా ఆ దాంట్లో మట్టి పోసుకొని నిర్మాణాలు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు కానీ ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తున్నారు. మరి ఎంత దుర్మార్గం ఇది! ఇదే మైసమ్మ చెరువు మూసాపేటలో ఈయన ఒక్కడే కాదు, వాసవి అట్లే ఉంది, అక్కడ హానర్ అనే ఆ కంపెనీ అట్లే ఉంది, అండ్ అర్బన్ సిటీయా ఏదో ఉంది అదే అట్లే ఉంది, సైబర్ సిటీ ఇవన్నీ కూడా ఆ చెరువు చుట్టుపక్కల కట్టినవి. ఆ కన్జర్వేషన్ జోన్ చుట్టూ వెలిసిన నిర్మాణాలే. మరి ఇంకా ఎట్లా జరుగుతున్నాయి ఈ నిర్మాణాలు ఇంత యథేచ్ఛగా? ఎట్లా, ఏ రకంగా? అండ్ దీని వెనకాల ఒక ఢిల్లీలో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. మళ్ళీ ఇందులో ఏమో అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి, ఒక పార్టీని మీకు డౌట్ రావచ్చు. కేటీఆర్ రాసిచ్చింది కదా చెరువు అని అంటే లేదు, అందులో అన్ని పార్టీ లీడర్లు ఇందులో ఇన్వాల్వ్ అయినారు. బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయినది. బీజేపీలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి సహాయ సహకారాలతోని, అక్కడున్న ఐఏఎస్ ఆఫీసర్తోని అధికారులంతా ఫైళ్ళు చకచకా వదిలిపోయినాయి. ఇప్పుడు మరి కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తలేదంటే వీళ్ళకి ముట్టాల్సింది వీళ్ళకి ముడుతున్నది. ఇక బీఆర్ఎస్ గురించి వాళ్ళ మనుషులు వీళ్ళంతా. మరి హైడ్రా ఈ విషయంలో ఎందుకు ఫోకస్ చేయట్లే? ఇప్పుడు ఎక్కడనో కామన్ మెన్, సామాన్య జనం కట్టుకున్న వాటికి వెళ్ళి నోటీసులు ఇస్తున్నారు మీది కూలగొడతామని. మరి వీటికి ఎందుకు నోటీసు పోతలేదన్నది నా ప్రశ్న. ఇంత నోటీసు పోకపోగా వాడు దర్జాగా పనులు చేస్తున్నారు కదా అక్కడ. మరి హైడ్రా చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఎట్లా భావించాలా? మాకున్న సమాచారం ఏంటంటే ఈయన మొత్తం రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతుండట. మాది మినహాయించండి. ఆయన కూలుస్తూనే లేడు. నువ్వెందుకు పోయి ఆడ తిరుగుతున్నావు? ఆయన కూలుద్దామని ఇంకా ఆయనకి అనుకుంటూనే లేరు ఆయన. నువ్వెందుకు ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నావు? ఇంకా భయంకరమైన విషయం ఏంటి తెలుసా?
వీళ్ళు చెరువుల మ్యాప్లే మార్చి పడేసారు. అంటే చెరువు ఈ ప్రాంతంలో ఉండాల్సిన చెరువుని ఇట్లా అనామాతం తీసి ఇట్లా పెట్టిరు. ఎవడిచ్చిండు అధికారం? దాంట్లో అధికారుల సంతకాలు ఉన్నాయి. అధికారులు సంతకాలు పెట్టిన దాదాపు 7-8 అధికారుల పర్మిషన్స్ ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు ఆ పర్మిషన్స్ ఇచ్చిర్రు. ఎవడోడు వీళ్ళంతా లెక్క తేలాల. వాసవి సరోవర్ మనం పోయినాం కదా ఇక్కడికి. వాసవి సరోవర్ నిర్మాణాలు చేస్తుంది ఇగో ఈ చెరువులో. కాముని చెరువు నుంచి వేవర్ ద్వారా మైసమ్మ చెరువుకు ప్రవహిస్తున్న నీళ్లు. ఇది గొలుసుకట్టు చెరువు అనమాట. పైన కాముని చెరువు ఉంటుంది, ఆ పైన ఇంకో చెరువు, అక్కడి నుంచి ఇందులో నుంచి మైసమ్మ చెరువులోకి నీళ్ళు వస్తాయి. ఇదంతా కూడా కన్జర్వేషన్ జోన్. ఇక్కడ రెసిడెన్షియల్ జోన్కి అవకాశం లేదు, కడుతున్నాడు సారు. ఇట్లా రాసిచ్చేసిండు. ఇక ఎవ్వంది వానికి రాసిచ్చిండు. 55 చెరువులు 55 రియల్ ఎస్టేట్ కంపెనీలకు రాసిచ్చి పడేసిండు. మరి ఈయన మాట్లాడుతున్నాడు హైడ్రా మీద. కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నాడు హైడ్రా మీద? హైడ్రా అక్రమ నిర్మాణదారుల్లో గుబులు పుట్టిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉపద్రవం వచ్చి పడుతుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. కానీ హైడ్రా అంటే అతగాడికి లెక్కలేదు. ఎవరేం చేస్తారో అనే ధీమాతో ఉన్నాడు. అతడే వాసవి సరోవర్ యజమాని విజయ్ కుమార్. ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉంది ఇతగాడి ప్రవర్తన. మరి ఏమిటి ధైర్యం? ఎవరి అండతో పేట్రేగిపోతున్నాడు? ఇతనికి అండగా ఉంటున్నది ఎవరు? హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎవరి మాట వినేవారు కాదు కదా అన్న పేరు ఉన్నది. అక్రమం అనే పదం ఆయన్ను చూసి తల తిప్పుకొని పారిపోతుంది. మరి ఈయన దృష్టి వాసవి మీద పడలేదా? ఈయన టేబుల్ మీదకి వాసవి కథనాలు రాలేదా? ఒకవేళ వచ్చినా పట్టించుకోవట్లేదా? లేక వాసవి సరోవర్ నిర్మాణాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయని ఆయన భావిస్తున్నారా? నిజంగానే సక్రమంగా ఉన్నాయా? అవన్నీ అక్రమ నిర్మాణాలు అని ఎన్నెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మీడియా మిత్రులు ఎప్పటికప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ ప్రచురిస్తున్నాయి. మరెందుకు తాత్సారం చేస్తున్నారు? రంగనాథ్ సార్ సమాధానం చెప్పాలి. రంగనాథ్ గారు, మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు. ఈ బాచుపల్లి దగ్గర ఉన్న కోమటికుంట చెరువు యొక్క మ్యాప్ని మార్చేసారు. దయచేసి రిపోర్ట్ తెప్పించుకోండి. ఈ మైసమ్మ చెరువు దగ్గర కూడా ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. రిపోర్ట్ తెప్పించుకోండి. మీరు వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేయండి. వీటికి ఎందుకు పోతలేరు? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి పరిధిలోని మూసాపేట్ గ్రామ శివారులో ఉన్న కాముని చెరువు నుంచి దిగువ భాగంలో ఉన్న మైసమ్మ చెరువును చెరబట్టాడు వాసవి సరోవర్ అధినేత విజయ్ కుమార్. చెరువులను, ప్రభుత్వ భూములను కొల్లగొట్టడంలో ఆరితేరిపోయాడు ఈ కబ్జారాయుడు. మైసమ్మ చెరువును మట్టితో పూడ్చి యథేచ్ఛగా నిర్మాణ పనులు చేపట్టాడు ఈ కేటుగాడు. హెచ్ఎండిఏ లేక్ ఐడి 4800లో ఉన్న A15 కోఆర్డినేషన్ పాయింట్ నెంబర్ 782442.841E ఇవి లాటిట్యూడ్ యాటిట్యూడ్స్ ఉంటాయి కదా, పాయింట్స్ ఉంటాయి కదా, సో ఆ పాయింట్స్ రాశారు. వాటిని మొదలుకొని A46 కోఆర్డినేషన్ పాయింట్ల వరకు పరిశీలిస్తే వాసవి నిర్మాణ సంస్థ అనుమతులు పొందిన సర్వే నెంబర్లు FTLలో ఉన్నట్లుగా తేటతెల్లమవుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కూకట్పల్లి జోన్ సిటీ ప్లానర్గా విధులు వెలగబెట్టిన గంగాధర్ అందిన కాడికి దోచుకొని ఇష్టారాజ్యంగా నిర్మాణ అనుమతులు ఇవ్వడం పైన GHMC కమిషనర్ ఆమ్రపాలి చర్యలు తీసుకోవాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం ఇదేంది? చెరువు నీటిలో -3 సెల్లార్లతో పాటుగా 29 అంతస్తుల భారీ భవనాలు నిర్మించడం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే అవుతుందని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులను చెరబడుతున్న విజయ్ కుమార్పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించి అభివృద్ధి పేరుతో చేస్తున్న మోసంపై తక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇంత ఘోరంగా జరుగుతుంటే వీటికి ఎందుకు పోతలేరన్నదే పాయింట్. మేము ఇది ఒక్కటే కాదు, వాసవి, ఇన్కార్, ఆదిత్రి, అవంతిక అండ్ అపర్ణ కన్స్ట్రక్షన్స్ పేరు వినిపిస్తుంది. అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఆ 55 చెరువులు ఎక్కడెక్కడ అవుతున్నాయి. దాదాపు మేము 6-7 రియల్ ఎస్టేట్ కంపెనీలు చేస్తున్న దుర్మార్గాన్ని పెట్టినాం. ఇంతవరకు ఒక్కదాని మీద చర్య లేదు.